వివరింపబడినట్లుగా సృష్టి సంకల్పంగా ఆయన నుండి వెలువడి దాంట్లోంచి మొదట కమలాసనుడైనటువంటి ఆయన ఉద్భవించడం, ఆయన యొక్క అంటే నాభి కమలం నుంచి వెలువడినటువంటి ఆ కమలం దాని ఆసనంగా కలిగినటువంటి వాడైనా ఆయన కళ్ళు తెరిచేప్పటికీ తాను అలా ఉన్నట్టుగా తెలుసుకోవడం, దాంతో ప్రారంభమైంది. ఆయనే మొట్టమొదట సృష్టింపబడినటువంటి వాడు పరమాత్మ చేత. ఈ కథ మనందరికీ కూడా చాలామంది తెలుసు. మనం భాగవతాది పురాణాల్లో మనం ఇవ్వబడినటువంటిది సృష్టి క్రమం అంతా కూడా. అలాగా తాను ఎక్కడి నుంచి వచ్చాను అని ఆయనకి ఇంకెవరు కనబట్టలేదు, అంతా ఆకాశం అనేటువంటిదే, సముద్రం అనేటువంటిది. అంటే ఆకాశం ఏమిటి, సముద్రం ఏమిటి, వీటి యొక్క సంకేతం ఏమిటి, ఇవన్నీ కూడా మనం రోజు చెప్పుకున్నటువంటి సత్సంగంలో చెప్పుకున్నటువంటి విష్ణు సహస్రనామాల్లో మనకి ఇవన్నీ వచ్చాయి. మన సత్సంగ సభ్యులు చాలామందికి ఇవన్నీ కూడా బాగా పరిచయమైనటువంటివి. ఆకాశం అనేటువంటిది ఆ పరమ పురుషుడైనటువంటి పరమాత్మ యొక్క శరీరం అని మనకి వేదంలో చెప్పబడినటువంటిది. ఆకాశ శరీరం బ్రహ్మ అని. అలాగా తాను నేను ఎక్కడి నుంచి వచ్చాను మొట్టమొదటి ఆయన చూశాడు. నాకు ఆధారం ఏమిటి, ఎలా వచ్చాను అని చూస్తే తాను కూర్చుని ఉన్నటువంటిది, కింద ఆధారంగా ఉన్నటువంటిది, కనిపిస్తున్నటువంటిది, బాగా విచ్చుకుని ఉన్నటువంటి ఆ కమలం, దానికి ఆధారం ఏమిటి అని చూస్తే కింద ఉన్నటువంటి నాళం. ఆ నాళం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకుందాం అనుకుని ప్రయత్నం చేసేట ఆయన. దాని వెంబడి దిగి చూసేట, కానీ ఎక్కడ అంతు చిక్కలేడు ఆయనకి. చివరికి అలా అంతు పట్టక ఎక్కడి నుంచి బయలుదేరాడు, మళ్ళీ అక్కడికి వచ్చి నేను ఎవరి చేత సృష్టింపబడ్డాను, ఎలా వచ్చాను నేను అని ధ్యానం చేస్తే అప్పుడు ఆయన ఎవరి నుంచి అయితే వచ్చాడో అటువంటి నారాయణుడు అయినటువంటి ఆయనకి ప్రత్యక్షమై నువ్వు నా నుండే వచ్చావు అని మొదటి ఆయన ఉపదేశం చేసి, నువ్వు సృష్టింపబడినటువంటి దానికి కారణం నువ్వు నా నుండే వచ్చావు కాబట్టి నా నుండి వచ్చినటువంటి విధంగా సృష్టి అనేటువంటిది నీ ద్వారా కూడా జరగవలసింది అని నిర్దేశం చేశాడు ఆయన. ఈ కథ చాలా విశిష్టమైన, అంటే భాగవతంలో అన్ని కథలు విశిష్టమైనటువంటివే, కానీ దీంట్లో అంటే గురు శిష్య సంప్రదాయం అనుకున్నాం చూసారా, అది ఎక్కడ ఎలా ప్రారంభమైందో అన్నదానికి మనకు తెలుస్తుంది. అంటే ఇక్కడ పరమాత్మ అయినటువంటి ఆయన సృష్టి మొత్తానికి గురువు అయినటువంటి వాడు. ఆయన యొక్క
ఆయన నాభికమలం నుంచి ఉద్భవించినటువంటి దాంట్లోంచి వచ్చినటువంటి ఈయన శిష్యుడిగా వచ్చాడు మొట్టమొదటి. ఆ శిష్యుడిగా వచ్చినటువంటి ఆయనకి కర్తవ్యం ఏమిటి అనేటువంటిది నిర్దేశించాడు ఆయన. అదే అక్కడ ఇనిషియేషన్ అనేటువంటిది మొట్టమొదటి ఆయన జరిగింది. అప్పటి నుంచి ఈ బృహత్తరమైనటువంటి పని ఆయనకు అప్పచెప్పాడు. ఈ సృష్టి అనేటువంటిది ఆ కార్యక్రమం అంతా కూడా నిర్వహించడానికే నువ్వు ఉద్భవించావు నా నుంచి అని చెప్పాడు ఆయన. అంటే సృష్టి కార్యక్రమం నిర్వహించాలంటే అది ఎంత కష్టమైనటువంటిది. కష్టం అంటే ఎట్లాగా, దాని విధి విధానం ఏమిటి, ఇవన్నీ కూడా మరి తెలియాలి కదా. తానే మొట్టమొదటిగా కూడా తాను నిర్వహించాలి. అందువల్ల ఇది ఎక్కడ, ఎలా, దేని ప్రకారం, ఎట్లాగనేటువంటిది అంటే ఇదంతా రావాల్సింది. ఆ ప్రణాళిక ఎక్కడుంది అంటే అది కూడా శాశ్వతమైనటువంటి విధంగా ఎవరి నుంచి అయితే ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనకు ఉన్నటువంటి ఒక పెద్ద ఇదంతా కూడా నిర్వహించాలి అనేటువంటిది మనకు అప్పచెప్పారు అనుకోండి, అంతేవాసి అంటారు. సంస్కృత పదాల్లో చాలా విశిష్టమైనటువంటి, అంటే మిస్టిక్గా లోపల ఉన్నటువంటివి ఉంటాయి. అవి మనకి ప్రకాశాన్ని ఇచ్చేటువంటివి. శిష్యుడిని అంతేవాసి అని ఎందుకు అన్నారు? అంతః అంటే లోపల, అంతే అంటే లోపల వసించేటువంటి, అంటే గురువు యొక్క ప్రజ్ఞలో, గురువు యొక్క దీనిలో ఉంటాటప్పుడు శిష్యుడు. అంటే ఏమిటి? శిష్యుణ్ణి గురువు ఎప్పుడూ స్మరిస్తూ చూస్తూ ఉంటాడు. అలా చేయాలంటే శిష్యుడిగా ఉండేటువంటి వాడు, డిసైపుల్ అనేటువంటి వాడికి ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్ ఏమిటి, ఎట్లాగా? ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే ఎటువంటి వాడు, గురువు ఎటువంటి వాడు ఉండాలని వీడు చూసుకునేటువంటి శిష్యుడికి సంబంధించిందా, లేకపోతే శిష్యుడిని ఎటువంటి వాడిని శిష్యుడిగా తీసుకోవాలో అనేది నిర్ణయించవలసినటువంటిది గురువుదా అని మనకి అంటే ఇది ముందా అది ముందా అనేటువంటి సందేహం వస్తుంది. కానీ సందేహ నివృత్తి చేశారు పెద్దలు, ఋషులైనటువంటి వారు. గురువే శిష్యుడు, ఎవరు తన శిష్యుడిగా అంతేవాసిగా స్వీకరింపబడడానికి అర్హుడైనటువంటి వాడు గురువు నిర్ణయిస్తాడు అని చెప్పారు. అందుకని గురువే శిష్యుణ్ణి స్వీకరిస్తాడు, నిర్ణయిస్తాడు అని. కానీ మనం కొన్ని చోట్ల అనుకుంటాం, మనకు సద్గురువు అయినటువంటి వాడు, తగినటువంటి గురువుని మనం చూసుకుని ఆ గురువుని నిర్ణయించుకోవాలి కదండి. కానీ మాస్టర్ గారు చెప్పారు, కన్ఫర్మ్ చేశారు మనకి, గురువు యొక్క శక్తిని నిర్ణయించగలిగినటువంటి శిష్యుడికి ఉన్నట్లయితే వీడు గురువుతో సమానమై వాడు శిష్యుడు, ఆయన గురువు శిష్యుడు అవడానికి అవకాశం లేదు. అది మనకు అనేకమైనటువంటి దానికి మనకు అర్థం అవడం కోసం కొన్ని అర్థవాదాలు కూడా చెప్పారు. అందుకని శిష్యుడిని ఎలా గుర్తుపడతాడు గురువు? గురువే శిష్యుని గుర్తుపడతారన్నారు. ఆ శిష్యునిగా స్వీకరించడానికి, అతనికి దిశానిర్దేశం చేయడం అనేటువంటి చేయాలంటే గురువు శిష్యుణ్ణి గుర్తుపడతాడని చెప్పారు.
అంటే ఎట్లాగా, ఎలా తెలుస్తుంది గురువుకి ఎవడు శిష్యుడు, ఎవడు అర్హుడు శిష్యుడుగా అంతేవాసిగా స్వీకరింపబడ్డానికి అని? అంటే దానికి ఒక ఉదాహరణ ఇచ్చారు పరమ గురువులైనటువంటి వారు. ఏమిటంటే శిష్యుల్లో ఉన్నటువంటి ప్రకాశం అనేటువంటిది, అందరిలోనూ ప్రకాశం ఉంటుంది, ఎందుకంటే అందరిలోనూ కూడా ఉన్నటువంటిది అంతర్యామి వెలుగే, డివైన్ స్పార్క్ అనేటువంటిది. ఆ ప్రకాశం అనేటువంటిది మనలో ఉన్నటువంటి ఆ అంతర్యామిగా ఉన్నటువంటి దాని చుట్టూ మనం ఉన్నటువంటి పొరలు అడ్డుకుంటూ ఉంటాయి. ఆ పొరలన్నిటినీ మనం ఆ పొరలు తిరిగి దాని నుంచి ప్రకాశం ఎంతవరకు బయటికి వ్యాపిస్తుందో దాన్ని బట్టి గుర్తింపు పడతారు. మన మాస్టర్ గారు చాలాసార్లు చెప్పారు, చాలా సింపుల్గా అర్థమయ్యేది చెప్పారు. ఏమనంటే మనలో 2 అంశాలు ఉన్నాయన్నారు, ఒకటి నేను, ఇంకోటి నాది అని. నేను అనేటువంటిది పరమాత్మ, నాది అనేటువంటిది అంతా కూడా దాని చుట్టూ ఏర్పడినటువంటి మాయ అని. ఇది చుట్టూ పొరలుగా ఏర్పడుతుంది నాది అనేటువంటిది. నేను అనేటువంటిది పరమాత్మగా లోపల మనలో వెలుగుగా ఉంటుంది. అదే మనలో ఆత్మ స్వరూపమైనటువంటిది. అందుకని మనలో ఉన్నటువంటి ఆ పరమాత్మ అనేటువంటి వెలుగు ఏదైతే మనం ఆత్మ అంటున్నామో అని పరమాత్మ భాగమైనటువంటిదే. ఆత్మ అంటే నేను అని అర్థం. ఆత్మ అనే పదానికి, సంస్కృతంలో ఉన్న పదానికి అర్థం నేను అని అర్థం అన్నమాట. దేన్ని మనం నేనంటున్నాం అంటే మన వ్యవహారంలో మనం నేనంటే మనకు కనబడుతున్నటువంటి ఆకారాన్ని వీటిని అనుకుంటాం, కానీ ఇవన్నీ నాది అనేటువంటి తప్ప నేను కాదు. ఏమిటంటే ఎలా తెలుసుకుంటాం, ఎలా దీన్ని తెలుసుకోవడం చాలా కష్టం అంటే ఏమీ కష్టం లేదు. నాది అని చెప్పబడేటువంటిదంతా కూడా అది అంతర్యామి కంటే భిన్నమైనటువంటిది. ఈ శరీరం ఉందనుకోండి, నాది అని అంటాం మనం. శరీరం నాది, ఇంద్రియాలు నావి, మనస్సు నాది, తెలివితేటలు నావి, ఇలా మనది. అలాగే దీనికి సంబంధించినటువంటి బయట ప్రపంచంలో మనం ఏర్పరచుకున్న అంతా కూడా నాది అని, ఆస్తి పాస్తులు అన్నీ కూడా ఒకటే ఉంటాయి. నాది అనేటువంటిది అంతు లేనటువంటివి, నెవర్ ఎండింగ్ అనమాట. మనిషి గారు చెప్తారు ఏమనంటే, నువ్వు నాది అనుకునేటువంటివన్నీ ఒక లిస్టు తయారు చేయని మనకి ఇచ్చారనుకోండి, 1 సంవత్సరం అయినా సరే సరిపోవటం మనకి, ఇంకా యాడ్ అవుతూనే ఉంటుంటుంది నాది 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 అని. ఎప్పటికీ అయిపోతుంది ఆ లిస్ట్. ఇప్పుడు అయిపోయింది పూర్తిగా, 1 సంవత్సరం అయిన తర్వాత ఏందైనా పూర్తి చేసేవా లిస్ట్ అంటే, చేశానుకోండి ఇంకా కొన్ని వస్తున్నాయి, అలా ఉంటుంది అన్నమాట. నెవర్ ఎండింగ్ లిస్ట్ నాది అనేటువంటిదంతా. నేను అనేటువంటిది మాత్రం ఒక్కటే ఉంటుంది. ఎందుకనంటే పరమాత్మ అనేటువంటిది ఒకటే వెలుగు, అదే మనం ఆత్మ అంటాం. అందుకని మాస్టర్ గారు ఏం చెప్పారంటే, చాలా సులువునైనా ఇవన్నీ నాది నాది అని చెప్పచ్చు, కానీ ఆత్మని నాది, నాకు ఒక ఆత్మ ఉందని చెప్పకూడదు, నేను ఆత్మను అనాలి. మాస్టర్ గారు ఇంత సరళంగా ఇచ్చారంటే మనకి అసలు మనకి దీంట్లో ఏమి ఇబ్బంది లేకుండా ఈజీగా మనకి తెలిసేట్టుగా ఇచ్చారు. మిగతావన్నీ నాది అనొచ్చు, కానీ ఆత్మ అనేటువంటిది నాది. నాకు శరీరం ఉంది, నాకు ఇంద్రియాలు ఉన్నాయి, నాకు మనస్సు ఉంది, నాకు బుద్ధి ఉంది, నాకు ఇవి ఉన్నాయి, నాకు అవి ఉన్నాయని చెప్పచ్చు, కానీ నాకు ఆత్మ ఉందని చెప్పకూడదు. ఆత్మనే నేను ఆత్మను అని చెప్పాలి. ఆత్మ అంటేనే నేనని అర్థం. అదే అసలు మనం అసలు స్వరూపం. అందుకని అసలు మనం ప్రకాశం అనేటువంటిది, మనలో ఉన్నటువంటి వెలుగే, అది నేను అనేటువంటిది వెలుగు. ఆ వెలుగు బయటికి ఎంత స్పష్టంగా కనిపిస్తోంది అనేటువంటిది
గురువు ఎలా మనం గుర్తుపడతారు అంటే, ఈ వెలుగు మనలో నేననేటువంటి దాని చుట్టూ ఉన్నటువంటి పొరలు తగ్గి ఆ వెలుగు బయటికి ప్రకాశమైనటువంటి బయటకు ఎప్పుడైతే తెలుస్తుందో దాన్ని బట్టి గుర్తుపడతారు. దానికి ఉదాహరణ ఇచ్చారు. అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, కానీ ఇది మనకి ఎక్కువ దాని మీద దృష్టి ఉండదు కాబట్టి మర్చిపోతూ ఉంటాం. ఉదాహరణ ఏమిటంటే, ఒక చిన్న కొండ ఉంది. ఆ కొండ చుట్టూ కొన్ని గ్రామాలు ఉన్నాయి, అందులో కొన్ని ఇళ్ళు ఉన్నాయి. రాత్రి అయ్యేప్పటికీ చీకటి పడిన తర్వాత ఆ ఇళ్లలో వాటిలో దీపాలు ఉంటాయి. ఏ ఇంట్లో దీపం ఉంది, ఏ ఇంట్లో లేదు అనేటువంటిది కింద ఉన్నటువంటి వాడికి కనపడదు. మన కింద ఉన్నాం అనుకోండి, మన పక్కన ఉన్నటువంటిది కనిపిస్తాయి, కానీ అవతల వెనుక ఉన్నటువంటి దాంట్లో దీపాలు ఉన్నాయా లేవా, ఆ ఉన్నటువంటి ఇలా మనకు తెలియదు కదా. కానీ కొండ మీద ఉన్నటువంటి వాడు స్పష్టంగా తెలుస్తుంది కింద ఏ ఇంట్లో దీపం ఉంది, ఏ ఇంట్లో లేదని. అందుకే మాస్టర్ గారు ఉదాహరణ ఇచ్చారు మనకి. కొండ మీద ఉన్నటువంటి వాడికి ఈ చుట్టూ ఉన్నటువంటి గ్రామంలో ఏ ఇంట్లో దీపం ఉంది, ఏ ఇంట్లో లేదని తెలుస్తుంది. ఆ గురువు అనేటువంటి ఆయన గురువుకి శిష్యుల్లో ఏ శిష్యుల్లో ఎంతవరకు ఆ వెలుగుందో అనేటువంటిది ఆ రకంగా తెలుస్తుందని చెప్పారు. అందుకని ఎంత దూరం నుంచైనా గురువు ఏ శిష్యుడికి సంసిద్ధత ఉందో తెలుసుకోగలరు. అందుకని గురువే శిష్యుణ్ణి స్వీకరించడం అనేటువంటి జరుగుతుంది తప్ప, మనం గురువుని ఎన్నుకోవడం అంటే ఆయన గురువుకి మనం మార్కులు వేసేటువంటి వాళ్ళని కామని చెప్పారు మాస్టర్. మనం మార్కులు వేసేట్ అయితే ఇంక మన గురువు ఎలా అవుతాడు ఆయన అన్నారు. అది అసాధ్యమైన పని. ఇప్పుడు అంతేవాసి అంటే గురువు లోపలే ఉన్నటువంటి వాడు అంటే గురువు శిష్యుణ్ణి వాడిలో ఉన్నటువంటి వెలుగుని తెలిసి ఆయన గుర్తించి ఆయన శిష్యుడిగా స్వీకరించినప్పుడు అప్పటి నుంచి ఈ శిష్యుడు అంతేవాసి అవుతాడు. లోపల గురువుకి లోపల వాడు ఉన్నటువంటి వాడు అవుతాడని. అటువంటి శిష్యుడికి ఈ డిసైపుల్షిప్ అంటారు దాన్ని. ఈ డిసైపుల్షిప్ అంటే శిష్యత్వముగా అనేటువంటిది. అయితే శిష్యుడిగా ఉండడం అనేటువంటిది మనం అనుకుంటాం, మనందరం శిష్యులు అనుకుంటాం. మాస్టర్ గారు మనందరం శిష్యులే కదా అని నాలాంటి వాడు అనుకుంటాడు. నేను ప్రతివాడు అనుకుంటాను, నేను శిష్యుడినే అని. కానీ శిష్యుడు అవునో కాదా అనేటువంటిది మనకు ఆ డిసైపుల్షిప్ అంటే ఏమిటో వివరించినటువంటి తెలుసుకుంటే ఇప్పుడు తెలుస్తుంది అవునో కాదు. ఎందుకంటే చాలా కష్టమైనటువంటి పని అదే. అంటే కొన్ని జన్మలు సంబంధించినటువంటిది అది. అంటే ఎందుకంటే అంత కష్టం ఉంటుంది అందులో శిష్యుడు అవ్వడానికి. ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఫస్ట్ ప్రీరిక్విజిట్ మొట్టమొదట ఉండాల్సినటువంటిది వాడి సంసిద్ధత. మన సంసిద్ధత అనేటువంటిది ఎలా వస్తుంది మనకి? గురువు మనని స్వీకరించడానికి మన సంసిద్ధత ఎలా వస్తుంది మనకి అంటే, మనం గురువు ఎవరో తెలిస్తే కదా. గురువు ఎవరో మనకు ముందు తెలియదు. గురువుకి మనం ఎవరో తెలుసు కానీ మనకు గురువు ఎవరో తెలియదు. అది ఎట్లా అనుకుంటాం మనం. గురువుకి తెలుసు, మనం ఎప్పుడు తెలియని వారు అప్పుడు తెలియనిస్తారు మనకి. ఏమిటండి ఇది అంతా విచిత్రంగా ఉంటుంది. ఎందుకు మన గురువు అనేటువంటిది ఎందుకు తెలియనివ్వరు అంటే,
మాస్టర్ గారు జ్వాలపూడి గారు చెప్పారు, మాస్టర్ ఈకే గారు కూడా చెప్పారు. గురువు ఎప్పుడూ వీడిని గైడ్ చేస్తూ, వీడిని నడిపిస్తూ, వీడి ట్రైనింగ్ ఇస్తూ వాడిని తనంత వాడు చేయడం కోసమే గురువు అంటే సద్గురువు అయినటువంటి వాడు ఎప్పుడు కూడా శిష్యుడు నన్ను మించిపోతాడని భయపడేటువంటి వాడు కాదు. నిజమైనటువంటి గురువు ఎప్పుడు ఏం కోరుకుంటాడంటే శిష్యుడు తనంత వాడు అవ్వడమే కదా, తను మించినవాడు అవ్వాలని కోరుకుంటాడు. అలాగే సరైనటువంటి తండ్రి ఏం కోరుకుంటాడంటే మన పిల్లలు మన మించిన వాళ్ళు కావాలని కోరుకుంటాడు. అంతేగాని మన మించిపోతాడేమో అని కోరుకునేటువంటి వాడు చాలా అందుకని సద్గురువు అయినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా తన్నే. కానీ ఆయన శిష్యుడు మన మించిన వాడు కావాలని గురువు కోరుకుంటాడని శిష్యుడు నేను గురువు మించిన వాడిని అవ్వాలనుకుంటే వీడు కిందకి వెళ్ళిపోతాడు. అంటే ఇది చాలా పెద్ద గేమ్లా ఉంటుంది అది. మనకి ఏమిటి మన సంసిద్ధత అంటే నా క్వాలిఫికేషన్స్ చాలా ఉన్నాయి, నేను చాలా క్వాలిఫైడ్ శిష్యుడిగా స్వీకరింపబడడానికి మనం అనుకుంటే చాలదు. వాళ్ళు ఏమిటి ఎక్స్పెక్ట్ చేస్తారు, గురువు ఏమిటి ఎక్స్పెక్ట్ చేస్తారు శిష్యుడి నుంచి? గురువు ఏం ఎక్స్పెక్ట్ చేయడం ఏంటంటే వీడు నాకు గురుదక్షిణ ఎంత ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తారా? అలాంటిది ఉంటే అసలు గురువు కానే కాదు. శిష్యుడి నుంచి తనకి ఏదైనా కావాలనేటువంటిది అనుకున్నటువంటి వాడు గురువు అసలు కానే కాదు, అన్ఫిట్. శిష్యుడికి శిష్యుడిని రక్షిస్తూ ఆ శిష్యుడికి సర్వము తానే అయి నడిపించేటువంటి వాడు గురువు అవుతాడు. కానీ శిష్యుడి నుంచి తనకి ఏదైనా వస్తుందని ఆశించేటువంటి వాడు అసలు గురువు ఫస్ట్ డిస్క్వాలిఫికేషన్. అది మెటీరియల్గా కానీ ఏ రకంగానే సరే. మరి ఎట్లా దీంట్లోనూ ఎంత కష్టం అండి. మనం చాలా తేలిక అనుకున్నామే. డిసైపుల్షిప్ అనేటువంటిది చాలా కష్టం. ఎందుకంటే దాంట్లో ఫస్ట్ ఏంటంటే మన గురించి మనకు గుర్తుండకూడదు. అంటే ఏమిటి, మనకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్, మన ఎబిలిటీసు, మనకు ఉన్నటువంటి స్టేటస్లు ఇవే పనికిరావు. మనకి చైతన్య మహాప్రభు అనేటువంటి ఆయన ఏం చెప్పారంటే, భక్తుడు లేకపోతే గురువు లేకపోతే శిష్యుడు అయినటువంటి వాడికి ఉండవలసింది ఏంటంటే వాడు తన గురించి తను ఏమనుకోవాలంటే తృణాదపి సునీచేనా, గడ్డి పరక కంటే కూడా తక్కువైనటువంటి వాడుగా భావించాడు తను తాను. అంటే ఏంటి, డిప్రెషన్లోకి వెళ్ళాలని అర్థమా అని అర్థం కాదు, డిప్రెషన్ అవ్వాలని అర్థం కాదు. అది మన వాల్యూ, మన ఎస్టిమేట్, మన గురించి మన ఎస్టిమేషన్ అనేటువంటిది అక్కడ ఉంది వ్యవహారం అంతా. అంటే ఇది చాలా అంటే సెల్ఫ్ ఎస్టీమ్ అనేటువంటిది ఏమాత్రం ఉన్నా సరే డిసైబుల్షిప్కి చాలా దూరం ఉంటుంది. మన గురించినటువంటిది మనకు అసలు, అందుకనే మన గురించి ఇలాంటివి ఏం రాకుండా ఉండాలంటే మనం మర్చిపోవాలి. మన గురించి చాలా ఎక్కువ కానీ అంటే సుపీరియర్గా ఫీల్ అవ్వడం కానీ ఇన్ఫీరియర్గా ఫీల్, ఈ రెండు ఉండకూడదు. అది ఉండకూడదు, ఇది ఉండకూడదు. భగవద్గీతలో అదే చెప్పాడు. మన సాధనలో మనకి ఏమిటంటే ఉద్ధరేద ఆత్మానం నా ఆత్మానం అవసాదయేత్. మన ఎలా అంటే ముందు నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. నేను మిమ్మల్ని ఉద్ధరిస్తాను అనేవాడిని అంటే అది చాలా కష్టం. అది చాలా, నేను ఉద్ధరిస్తాను కాదు. మరైతే గురువు నన్ను ఉద్ధరించాలి కదా అంటే గురువు ఏం చేస్తారో తెలిసిన,
నిన్ను ఎలా ఉద్ధరించుకోవాలో నేను ఆచరించి చూపిస్తాడు. అది గురువు చేసేటువంటిది. నిజమైనటువంటి గురువు ఏం చేస్తారంటే మనని మనం ఎలా ఉద్ధరించుకోవాలో తాను ఆచరణ ద్వారా మనం చూపిస్తారు. ఇంకా భగవంతుడే స్వయంగా చెప్పాడు, ఉద్ధరేద్ ఆత్మానం, తనను తానే ఉద్ధరించుకోవాలను. మరి మనమే ఉద్ధరించుకుంటే గురువు ఎందుకండి మళ్ళీ వెంటనే ప్రశ్న వస్తుంది. మనకి ఏం మామూలు వాళ్ళం ఏంటి మనం? ఎటు చెప్పినా మనకు మనమే ఉద్ధరించుకునేటైతే గురువు ఎందుకు అనిపిస్తుంది. మనం ఎలా ఉద్ధరించుకోవాలో మనకి ఎట తెలుసు, కాబట్టి గురువు కావాలి. నా ఆత్మానమవసాదయేత్, మనమే అవసాదనం అంటే కించపరచుకోక్కర్లేదు, మనం డౌన్ చేసుకోక్కర్లేదు, కించపరచుకోక్కర్లేదు, మనం ఉద్ధరించుకోవాలి. ఎందుకని అంటే నెక్స్ట్ నేను చెప్పాడు, ఆత్మైవ హి ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన అన్నాడు భగవద్గీతలో. తనకి బంధువు ఎవరు? తనకి బాగా బాంధవ్యం కలిగి తన హితం తన బంధువు ఎవరంటే ఆత్మయేవా, అంటే తానే తనకి బంధువైనటువంటి వాడు. తనకి తానే బంధువైనటువంటి వాడు అంటే ఇందులో ఏమిటి? ఆత్మ అంటే నేననేటువంటి అర్థం. అసలు నేనుగా మనలో ఉన్నటువంటిది అదే మన బంధువు లోపల మనం ఉన్నటువంటిది. ఆత్మైవ రిపురాత్మన, ఆ కింద ఆత్మకి రిఫ్లెక్షన్లో ఉన్నటువంటి నకిలీ ఆత్మ ఉంటుంది మనలో, నకిలీ నేను. అందుకని మాస్టర్ ఏమన్నారంటే లోపల రియల్ అయాం ఫాల్స్ అయాం అని ఉన్నాయి మనలో. అసలు నేను నకిలీ నేను అనేటువంటిది. ఈ నకిలీ నేను అనేటువంటిది అంతా కిందన ఈ మనస్సు వ్యవహారం అంతా కూడా. అందుకని ఆత్మయో రిపురు ఆత్మన, ఈ లోపలే మన శత్రువు అనేటువంటి వాడు ఉంటాడు. నేననేటువంటి దానికి శత్రువుగా పనిచేస్తుంది. ఈ మనస్సు మనకి కరెక్ట్గా వ్యతిరేకంగా పనిచేస్తుంది. అందుకని దీని నుంచి మనం ఉద్ధరించుకోవడం అనేటువంటి దాన్ని చేయాలి. ఎలా చేయాలంటే నువ్వే చేయాలి సాధన. గురువుగారు చేసి పెట్టాడు. మన మాస్టర్ గారు కృష్ణ నవలా సప్తకంలో వాడు కేసు అని వాడు ఉంటాడు. వాడు కంసుడికి సోదరుడు. వాడు ముండకౌశికుడు అనేటువంటి తాంత్రికుడు ఉపాసకుడు ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి శిష్యరికం చేసి ఆయన దగ్గర నుంచి కొన్ని తాంత్రిక శక్తులు పొందడం కోసం వెళ్తాడనమాట. ఆ ముండకౌశికుడు తన గురువు అయినటువంటి ఆయన చండకౌశికుడు అన్నాడు. ఆయన దగ్గర చాలా శుశ్రూష చేసి నేర్చుకున్నాడు. ఆ చండకౌశికుడు మహా పేరు తగినట్టుగానే మహాచండు. జరాసంధుడికి తండ్రికి గురువు, విశ్వామిత్రుల యొక్క వంశంలో పుట్టినటువంటి వాడు. అందుకని ఆయన చాలా నిష్ఠాపరుడు, మహా ఉపాసకుడు. అందుకని ఈ ముండకౌశికుడు అనేటువంటి వాడికి ట్రైనింగ్ ఇచ్చాడు, చాలా గట్టి ట్రైనింగ్ అది. అంతటి వాడు వీడు కూడా అంత ఆయన దగ్గర దడదల్లాడిపోయాడు, కానీ అందువాడికి ఇచ్చాడు, నిలబడ్డాడు. వీడి దగ్గర నేర్చుకోవడానికి వీడు వచ్చాడు, ఈ కంసుడును కేసీను. అంటే ముండకౌశికుడు కొంచెం వీక్నెస్, అంటే శిష్యులుగా వచ్చినటువంటి వాళ్ళు ఏం మోటివ్తో వచ్చారో అనేటువంటి దాని లేకుండా వీడు కొంచెం వీక్నెస్ వల్ల వాడికి కంసుడికి కేసుకి లొంగాడు కొంత. అందుకని వాడు ఆ కేసు అంటాడు, వాడికి కొంత ప్రొసీజర్ చెప్తాడు. వాడు ఈ సిద్ధులు రావాలంటే ఏం చేయాలని చెప్పి ప్రొసీజర్ చెప్తాడు. ఆ ప్రొసీజర్ చాలా కష్టమైన ప్రొసీజర్, మామూలు విషయం కాదు. వీడు అంటాడు, మీ గురువుకి వాత్సల్యం ఉంటే చాలు, ఉండాలి మీకు మా శిష్యుడి యందు. అందుకని ఆ ప్రొసీజర్ అంతా మీరు చేసేసే ఫలితాన్ని నాకు ఇచ్చేసి సరిపోద్ది కదా అంటాడు వాడు. వాడేదో ఒక ఆమదం గింజని వాడేదో ఉపాసన చేసి అది నోట్లో పెట్టుకుని ఏ జంతువుగా కనబడాలంటే ఆ జంతువు కనబడతాడు అవతల వాడికి. అది సిద్ధి, అది వీడికి కావాలంటాడు. వాడు అది కావాలంటే ఏం చేయాలో ప్రొసీజర్ చెప్పాడు. ఆ ప్రొసీజర్ అంతా చేసే బదులు మీరు ఆ సిద్ధి సంపాదించేసి ఆ గింజలు వాత్సల్యం నాకు ఇస్తే నేను నోట్లో పెట్టుకుంటే అయిపోయేట్టుగాను ఆ సిద్ధిని నాకు ఇచ్చేయచ్చు కదా అంటాడు. చెప్తాడు వాడు బడుబ్బాయి కూడా. అప్పుడు మాస్టర్ గారు అక్కడ రాస్తారు చాలా చక్కటి విధమైన మన జీవితంలో మర్చిపోం.
వాడు అంటాడు ముండకౌశికుడు వాడితో కేసుతో, మూర్ఖుడా, నేను అన్నది నీ మొహాన తేల్చినచో తీర్పులు వస్తాయి కదా, నేను అన్నది నీ మొహాన్ని తేల్చినచో నీ ఆకలి తీరునా అన్నాడు. నీకు ఆకలి వేస్తుంటే నేను శుభ్రంగా అన్నం తిని నీ మొహం మీద అని తేలిస్తే నీకు ఆకలి తిరుగుతుందా? సన్నాసి, నీకు ఆకలి వేస్తే నువ్వు అన్నం తినాలి, అప్పుడు తిరుగుతుంది. అలాగే సిద్ధి రావాలంటే నేను చెప్పినట్టుగా నువ్వు చేసి సిద్ధి వస్తుందని నేను సిద్ధించేసి నేను చేసి నీకు సిద్ధి దారిపోస్తే ఏం రాదురా సన్నాసి అని చెప్పాడు అక్కడ. అందుకని మనకి గురువుగారు మనకి ఈజీగా మనకి అని ఇచ్చేస్తే బాగుంటుంది అనుకుంటాం మనం. అలా కుదరదు. డిసైపుల్షిప్ అనేటువంటిది చాలా, డిసైపుల్ అనే మాటకు అర్థం ఏమిటంటే డిసిప్లిన్ కలిగినటువంటి వాడు డిసిప్లిన్ అయినటువంటి వాడు డిసైపుల్ అసలు కానే కాదు. ఆ ఇంగ్లీష్ పదాలలో కూడా కొన్ని పదాలు చాలా అద్భుతమైనటువంటి ఉన్నాయి. డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ, డిసైపుల్ అంటే ఎవడు క్రమశిక్షణ కలిగినటువంటి వాడు. క్రమశిక్షణ లేనటువంటి వాడు డిసైపుల్ కానే కాదు. ముందు శిష్యుడు అన్నదానికి అసలు క్వాలిఫికేషన్ డిస్క్వాలిఫైడ్, క్రమశిక్షణ లేనటువంటి వాడు. ఎంత కష్టం అండి, అంత ఈజీ పని కాదు. మేము నాలాంటి వాడు డిసైపుల్షిప్కి అర్హుడు కాదా అని మనం ఎలా అంటే అసలు ముందు మా ఉదాహరణ చెప్తాం. మాస్టర్ గారితో కూడా ఉన్నప్పుడు మేమే ఏదో చిన్నప్పటి నుంచి అంత ఇంతో ట్రైనింగ్ వల్ల తెల్లవారుసారి 4:30కి లేచి తొందరగా సిద్ధమయ్యే ప్రయత్నం చేస్తే మేము మేలుకునేప్పటికీ ఆయన సిద్ధమై ఉండేవారు. అయ్యి బాబోయ్ ఇది ఎక్కడ గోలరా బాబు అంటే, గురువు అంటే ఎట్లా ఉంటాడు నిజమైనటువంటి గురువు అంటే? ఏ విషయాలైనా సరే శిష్యుడికి తాను ఎగ్జాంపుల్గా ఉండాలంటే, వాడి చేత ఆచరింపజేయాలంటే ముందు తను ఆచరించేవాడే గురువు. తను ఆచరించకుండా శిష్యుడు నువ్వు ఇలా చేయి అని చెప్పి తను ఆచరించకుండా నువ్వు రోజు 6 గంటల ప్రార్థన తప్పకుండా చేయాలి అని చెప్పి గురువుగారు ఆయన హాయి పడుకున్నాడు అనుకోండి, శిష్యుడు తెలిసినా చేయడు. అందుకని మేము ఏనాడు మేము మనగాళ్ళం అనుకునేవాళ్ళం. అబ్బాయి మనం తెల్లవారుజామున 4:00 గంటలు వేస్తున్నాం, మనం నిద్ర వేస్తున్నాం అంటే చిన్నప్పటి నుంచి అభ్యాసం. కాబట్టి మా తాతగారి దగ్గర ఆయన చాలా డిసిప్లిన్, చాలా ఐరన్ డిసిప్లిన్. ఆయన మమ్మల్ని మా నాన్నగారు చిన్నాన్నగారు వాళ్ళలాగే ట్రైనింగ్ ఇచ్చారు. నేను కూడా ఆయన దగ్గర ట్రైనింగ్ చేయాలి కాబట్టి అలాగే ఇచ్చారు. ఆయన తెల్లవారుజాము 4 అయ్యేప్పటికి నిద్ర నుంచి మేలుకోవాల్సిందే, పడుకోవడానికి వీల్లేదు. లేచి ఆ ప్రొసీజర్ అంతా చేసుకోవాలి. వేప పుల్ల పచ్చి తీసుకుని వేప పుల్ల నవిలి దాంతో పండుకొని అక్కడి నుంచి ప్రతి స్టెప్ అన్నమాట అలా ఉంటుంది. అలాంటిది అంత రిజిడ్గా ఉన్నట్టుంది. ఆనాడు అంత రిజిడ్గా ఉండి మనం ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కాస్తైనా మనం ఏదో ఉపయోగిస్తున్నాం. లేకపోతే అలాంటి ట్రైనింగ్ లేకపోతే ఎందుకు పనికిరాం. అందువలన అసలు మనకంటే ముందు శిష్యుడు చెప్పాలంటే ముందు గురువు ఫస్ట్ ముందు ఉంటాడు అనమాట. వెనకాల శిష్యుడు ఆచరిస్తాడు. అలా ఉంటాడు. నిజమైనటువంటి గురువు అంటే అలా ఉంటారు. అందుకని మనకి డిసైపుల్షిప్ అని రావాలంటే ముందు డిసిప్లిన్ చాలా ఉండాలి. డిసిప్లిన్ ఏం చెప్పారు వస్తున్నా ఆయన అనంతాచార్యులు వారు మా తాతగారు, సూర్యోదయం కంటే ముందు నీ పనంతా నువ్వు పూర్తి చేసుకుని సిద్ధంగా ఉండి నువ్వు సంధ్యోపాసన సూర్యోదయం సమయంలో చేసుకుంటే అప్పుడు తర్వాత ఇంకోళ్ళకి నువ్వేమైనా పని చేసి పెట్టడానికి నీకు టైం ఉంటుంది తప్ప నువ్వు సూర్యోదయం ఎప్పటికి లేవకుండా తర్వాత ఎప్పుడు లేచేవాడు నువ్వు ఇంకోళ్ళకి ఏం చేసి పెడతావు రా అని చెప్పేవారు. ఇంకోళ్ళకి ఏమైనా నువ్వు చేసి పెట్టాలంటే ముందు నీ పని నువ్వు చేసుకుని రెడీగా ఉంటే కదా. నీ పని నువ్వు చేసుకోలేనటువంటి వాడు ఇంకో పని నువ్వేం చేస్తావు అని చెప్పేవారు. అంటే మరి సత్యం అదే. అంటే ఎవ్రీ స్టెప్ అంత రిజిడ్గా ఉంటుంది.
ట్రైనింగ్ అంటే. మాస్టర్ గారు చెప్పారు, గాంధీ గారి దగ్గర, గాంధీ గారు అంటే చాలా రిజిడ్, చాలా కష్టం ఆయన దగ్గర ట్రైనింగ్ అంటే. ఆయన చెకుమికి రాళ్ళతో నిప్పు చేసుకునేవాటి రోజుని. చెకుమికి రాళ్ళు ఇలా కొడితే నిప్పు వస్తుంది కదా, దాంతో ఎందుకంటే ఆ పాత ప్రొసీజర్ ఎందుకంటే శుభ్రంగా ఇప్పుడు హాయిగా లేదు. ఆయన అలాగే ఆ చెకుమికి రాళ్ళు పెట్టుకుని దాంతో నిప్పు చేసుకుని దాంతో చేసేవాడు. ఒకసారి ఒక ఊరు నుంచి ఇంకో ఊరు క్యాంప్ వెళ్తున్నారు, నడిచి వెళ్ళడం ఆయన, దేశమంతా నడిచాడు కదా ఆయన. వెళ్తుంటే ఈ శిష్యుడు అన్నీ, గురువుగారు మేమన్నీ నేను సిద్ధం చేస్తాను అని చెప్పి వీడు మర్చిపోయామంటే చీరేస్తా అని చెప్పాడు ఆయన. గాంధీ గారు కానీ ఏం లేదు, ఇవన్నీ మర్చిపోకుండా జాగ్రత్తగా అన్ని చేశాడు. ఆ ఊరు వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏం చేసుకోవాలి, మనం నిప్పు ముందు రాజేసుకోవాలి. చెకుముకి రాళ్ళే అన్నాడు. చెకుముకి రాళ్ళు అన్నాడు. వీడు మర్చిపోయాడు. అది వెళ్ళి మళ్ళీ నడిచి వెళ్ళి మళ్ళీ పట్టరా అన్నది. ఎందుకంటే ఇక్కడ చెకుముకి రాళ్ళని తెస్తాను, నీళ్ళు లేదు, అవే పట్టరమ్మన్నాడు. ఏమిటండి మొండితనం కాదు, డిసిప్లిన్ ఉండాలంటే ఖచ్చితంగా అలాంటి ట్రైనింగే ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, మనకి సెల్ఫ్ పిటీ ఎక్కువ అవుతుంది. మనకి పెద్ద అవరోధం ఏమిటంటే సెల్ఫ్ పిటీ. ఇంకోటి మీద పిటీ ఉండాలి కానీ మన మీద మనం కాదు పిటీ ఉండాల్సింది. ఈ సెల్ఫ్ పిటీ ఉండడం వల్ల నా దంపతిగా నేను ఎంత అలసిపోతున్నాను, ఎంత పని చేస్తున్నాను అని మన మీద మనకి. స్పిరిచువల్ ట్రైనింగ్లో పెద్ద అవరోధంలో సెల్ఫ్ పిటీ ఒకటి పనికిరాదు. అంటే శరీరాన్ని చావగొట్టమని అర్థం కాదు అది. అంటే సెల్ఫ్ ఇదంటే మళ్ళీ దీని ఆహారం తర్వాత పానీయాలు అవి సమయానికి ఇవ్వకుండా దీన్ని శుష్కింపజేసి, ఎందుకంటే ఇంద్రియాలు మనల్ని మోసం చేస్తాయి కాబట్టి శుష్కింపజేస్తే ఇంద్రియాలన్నిటి నేను అని భగవద్గీతలు దానికి కూడా చెప్పాడు. అరే పడుద్దాయి, కర్మేంద్రియాణి సంయమ్య ఆస్తే మనసా స్మరన్. నువ్వు కర్మేంద్రియ అనేటువంటి వాటిని గట్టిగా కట్టేసి మనసుతో మాత్రం స్మరిస్తూ ఉంటావు. చూసావా, ఇప్పుడు నీకు ఏమవుతుందో తెలిసిన, అవి ఎప్పుడు వీలుంటే అప్పుడు విజృంభిస్తాయి ఇంద్రియాలను కట్టేస్తే ఉపయోగం లేదురా అబ్బాయి అన్నాడు భగవద్గీతలో. ఇంద్రియాలని మళ్ళించాలి, మనసుని మళ్ళించాలి తప్ప దాన్ని కట్టేద్దామని చేసావంటే అది నేను ఎప్పుడో చూసి నేను మింగేస్తున్నాను. ఎందుకంటే నువ్వు ఎంత చేసినా ఆ విత్తనాలు ఉంటాయి చూసావా, అవి లోపల ఉంటాయి భూమిలో, అలాగే విత్తనాలు ఉంటాయి సీడ్స్. ఎప్పుడు అనుకూలమైనటువంటి వాతావరణం వస్తే మళ్ళీ మనకు వస్తాయి. మనం చూడండి గడ్డిలో మనకేం విత్తనాలు ఎక్కడ ముడుస్తుంది గడ్డి, ఆ వర్షం కురవంగా గడ్డి మలుస్తుంది. ఎలా మలుస్తుంది అంటే ఆ విత్తనాలు భూమిలో ఉంటాయి, మనకు తెలియదు. మనం గడ్డంతా కోసేసాం కదా ఇంకేం ఉండదనుకుంటాం, కానీ ఆ విత్తనాలు లోపల ఉంటాయి, వర్షం పడంగా. అలాగే మన ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఏమిటంటే వాటిని చావగొట్టి చెవులు మూసి ఆహారం పెట్టకుండా వాటిని శుష్కింపజేసినా టెంపరీగా అలా ఉంటాయి, కానీ తర్వాత మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు విజృంభిస్తాయని చెప్పాడు కృష్ణుడు స్వయంగా చెప్పాడు భగవద్గీతలో. అది పద్ధతి కాదురా అబ్బాయి అన్నాడు. వాటిని దారి మళ్ళించి వాటి వేరే వైపు మళ్ళించాలి, అంతేగాని ఇది పద్ధతి కాదని చెప్పాడు. అందుకని నువ్వు కట్టికోపవాసాలు చేసినా నువ్వేం చేసినా నీ ఇంద్రియాలు నీకేం వశంలో అయిపోవు. ఆ పద్ధతిలో మనస్సు ఇంద్రియాలను మన వశంలో పెట్టుకోవాలంటే. అందుకని డిసైపుల్షిప్, మన మాస్టర్ గారు మనం గురువుగా, మాస్టర్ గారిని గురువుగా మనం ఎంచుకోవడం ఏంటి, మన శిష్యుడుగా ఆయన ఎంచుకున్నారు లేదా, దాని క్వాలిఫికేషన్ ఆయన చెప్పిన పని చేయాలి. ఆయన చెప్పినట్టుగా మనం కొన్ని సంవత్సరాల పాటు అదే నిష్ఠగా చేస్తే అప్పుడు అవకాశం ఉంటుంది. అది చేయగలుగుతున్నావా లేదా అంటే చాలా షార్ప్గా ఉంటుంది. నువ్వు 6 గంటల ప్రార్థన ఉంటే 6 గంటలు చేస్తున్నావా లేదా. నువ్వు అదొక్కటి చేయకుండా ఆయన డిసైపుల్ అనుకుంటే ఎట్లా కుదురుతుంది. ఆయన చెప్పింది తప్పకుండా ఏమైనా సరే ప్రాణం పోతుందన్నా సరే చేస్తున్నావా లేదా. ఇంకోడు ఎవరన్నా సిగ్గా ఉన్నారనుకోండి,
అప్పుడు వాళ్ళ సేవ చేస్తున్నప్పుడు నువ్వు చేస్తూనే చేసుకుంది ప్రేయర్. అదే అంతేగాని నీ మీద నువ్వు పిటి పడిపోయి ఈ ఒక్కరోజు ఏం చేస్తాను నీరసంగా ఉంది ప్రేయర్ చేయాలనుకున్నా ఆ నీరసం తగ్గదు నేను ప్రేయర్ చేయాలి, ఎందుకంటే ఎగ్గొట్టావు కాబట్టి. ఏం అవలేదు, మనకు బాగానే ఉంటుంది కానీ మనమే మన పిటి ఎక్కువైపోతుంది అందం పదగా. పైగా ఒకరోజు మానేసాం అనుకోండి, రెండో రోజు ఏమవుతుందంటే ఏం పర్వాలేదు, ఒకరోజు కానీ తప్పిందా మళ్ళీ గాడిలో పడడానికి కొన్ని రోజులు పట్టచ్చు, నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు. ఏదైనా సరే సాధన అనేటువంటి దాంట్లో మాత్రం చాలా కష్టం. నువ్వు ఏమైనా సరే దాన్ని ఫాలో అవ్వడం అనేటువంటిది ఖచ్చితంగా చేయాల్సిందే, అంత ఖచ్చితంగా ఉండాల్సిందే. ఒక్కోసారి మనం మాస్టర్ గారి దగ్గర చూసేవాళ్ళం, ఎందుకు ఇంత రిజిడ్గా ఉంటారు ఏమిటి అనిపించేది, ఏమిటి ఇంత రిజిడ్గా ఉంటారని. ఆయన ఉండబట్టే కాస్త ఈ మాత్రమైనా వాళ్ళు ఉన్నాం మనం. ఆనాడు ఆయన రిజిడ్గా ఉండకపోతే మనం ఇంతకంటే వరస్ట్గా ఉండేవాళ్ళం అనిపిస్తుంది అనమాట. డిసేబుల్గా ఉండడానికే మనకి చాలా దూరంలో ఉంటే మన ఏదో గురువు మన ఏదో మాస్టర్స్ అనుకుంటే చాలా హాస్యాస్పదం. కాకపోతే మీరు స్టేజ్ ఎక్కించి మేడం ఇది వేసి మీరు అందరూ గురువు గారు మాస్టర్ గారిని పిలిస్తే నిజం అనుకున్నాను అనుకోండి, ఆ నిజం కాదని తెలుసు. అది అవతల వాళ్ళకి ఏమనుకోవచ్చుకుని నాకు మాత్రం తెలుసు, నేను ఇంకా పూర్తిగా డిసేబులే, పూర్తిగా కాదు మాస్టర్ ఏమిటి. ఎందుకంటే పొద్దున ఫణిగోపాల్ వివరించారు చూసారా మేడం బ్లావెట్స్కీ గారి యొక్క జీవిత చరిత్ర. ఎంత డిఫికల్ట్గా ఉంటుంది డిసేబుల్షిప్ అంటే, మామూలుగా ఉండదు. ఒక్కోసారి అసలు ఎలా ఉంటుంది ఆవిడ లైఫ్ చూస్తే, ఒక కప్పు టీ తాగడానికి చాలా ఇబ్బందిగా ఉండేది, ఆ మాత్రం కూడా లేకుండా. కానీ అయినప్పటికీ మాస్టర్ వర్క్ను అసలు వదలలేదు ఆవిడ. ఏమైతే అయిందంతే మనకి. ఆ కూడా ఉన్నటువంటి వాడికి అడగచ్చు కదా నువ్వు, వాళ్ళ వర్క్ చేసి ఆ మాస్టర్స్ వర్క్ చేసి పెట్టినప్పుడు వాడిని అడగచ్చు కదా నువ్వు, నేను ఎందుకు అడగాలంది. నా కోసం నేను ఎందుకు అడగాలి. అదే మాస్టర్ గారు కూడా చెప్పారు, సివి గారు కూడా, నీ కోసం నువ్వేం అడగక్కర్లేదు, ఇతరుల కోసం నువ్వు అడుగు, వాళ్ళు బాగుండాలి ఇతరుల. మనం ఇప్పుడు దీక్షలు చూస్తూ ఉంటాం, ఒక 40 రోజులు చాలా పళ్ళు బిగబెట్టి దీక్ష పడుతూ ఉంటాం. అది కష్టం మీద ఒక 40 రోజులు పళ్ళు బిగబెట్టి తెల్లవారుజామున లేచి చల్లనీటి స్నానం చేసి ఆ పూజలు చేసి ఇవన్నీ మనం తర్వాత మిగిలినటువంటి అలవాట్లన్నింటినీ కూడా 40 రోజులు మానేసి అతి కష్టం మీద పంటి బిగున మళ్ళీ దీక్ష ఎప్పుడే కౌంట్ డౌన్ అనమాట మన మనసులో, ఎప్పుడైపోతుంది దీక్ష అని. అలా కుదరతుంది. జీవితం అంతా దీక్ష, జన్మ అంతా దీక్షది. అందుకు సంసిద్ధత కావాలి. అదే మాస్టర్ గారు ఆయన తన గురువుల నుంచి పొందినటువంటిది ఎలా పొందారనేటువంటిది మనకు తెలియజేశారు. పుచ్చుకోలేదు, సివి గారు సన్యాసం పుచ్చుకోలేదు, ఈకే గారు సన్యాసం పుచ్చుకోలేదు. కొంతమంది ప్రచారం చేశారు, ఈకే గారికి అసలు పిల్లల వాళ్ళతో సంబంధం లేదు, ఫ్యామిలీతో సంబంధం లేదు, ఫ్యామిలీ వదిలేశారు ఎప్పుడో అని. కొంతమంది ఇంకా వాళ్ళు రాసిన పుస్తకాలు రాశారు, వాళ్ళు చెప్పినటువంటి లెక్చర్లో కూడా చెప్పారు. ఆయన ఎప్పుడు అసలు ఇంటికే వెళ్ళేవారు కాదు, ఇంటి దగ్గర ఉండేవారు కాదు అన్నట్టుగా చెప్పారు. ప్రచారాలని రకరకాలు చెప్పారు, ఏమీ లేదు. ఆయనని ఫ్యామిలీని వదిలేయలేదు. వదిలేస్తే మేమే ఎగ్జాంపుల్, వదిలేస్తే మేము ఉంటాం ఇలాగా. సివి గారు ఆయన కూడా బహుకుటుంబం, చాలామంది పిల్లలు ఉన్నారు ఆయన కూడా. అందుకని భార్య పిల్లలు సంసారం అవన్నీ ఏమీ అడ్డుకావు. మరి పర్సనల్ లైఫ్ ఉండకూడుతున్నారంటే వాళ్ళందరూ వదిలేమని అర్థం కాదు. పర్సనల్ లైఫ్ అంటే ఎక్కడ ఉంటుంది, నీ మనస్సులో ఉండి వదిలేయమన్నారు, అదే అర్థం. అంతేగాని వాళ్ళని వదిలేయమని కాదు. మనకి మన అర్థం పెడర్థాలు చెప్పుకుంటాం మనం, అంటే మన బాధ్యత వదిలేయమని అర్థం. మన బాధ్యత వదిలేయమని, బాధ్యత ఎక్కువ అవుతుంది మనకి ఇంకాను. ఆ బాధ్యత అనేటువంటిది కేవలం మనవాళ్ళు అనేటువంటి వాళ్ళనే కాకుండా అది ఎక్స్టెండ్ అవుతుంది ఇంకాను. అదే అందులో ఉన్నటువంటి రహస్యం. అదే మాస్టర్ గారు తన యొక్క జీవితంలో జరిగింది. తన పిల్లవాడికి అనారోగ్యం వస్తే ఆయన హోమియోపతి
సైన్స్ నేర్చుకుని తన పిల్లవాడు క్యూర్ చేసిన తర్వాత అంతటితో ఆపేశారు. ఆయన మొత్తానికి ఎక్స్టెండ్ చేశారు అని తన పిల్లవాడికి వచ్చింది. అంతేగాని ఈ కష్టాలన్నీ మాకే ఎందుకు వస్తున్నాయి, మా పిల్లలకి ఎందుకు వస్తున్నాయి, మాకే ఎందుకు వస్తున్నాయని అడగమని కాదు అర్థం. అది మాస్టర్ గారి యొక్క అది మాస్టర్ గారు మార్గం. ఆయన యొక్క జీవితమే మన ఎగ్జాంపుల్. అలాంటి పరమ గురువు యొక్క జీవితాలని మన ఎగ్జాంపుల్. వాళ్ళ యొక్క జీవితాల గురించి మనం తెలుసుకుని మనం కూడా ఆ సంసిద్ధత అనేటువంటిది దానికోసం మనం ప్రయత్నం చేస్తూ అటువంటి ఆచరణలో వారి యొక్క అడుగుజాడలు నడిచేటువంటి ప్రయత్నం మనం చేయదుముగాక. అలాంటిది స్థైర్యాన్ని, ధైర్యాన్ని, అటువంటి ఒక సంసిద్ధతని, క్రమశిక్షణని ఇవన్నీ కూడా వారు మనకి ప్రసాదించుగా. కానీ వారిని ప్రార్థిస్తూ అందరినీ కూడా ఆరోగ్యం అందరికీ ప్రసాదించి రోగం అనేటువంటిది ఒక సెకండ్, దాని భయం తొందరగా పోదు. అందుకని రోగ భయం అనే దేవ వాసుదేవ వాసుదేవ